Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీరందరూ క్షేమాభివృద్ధి పొందాలని అన్ని విషయాల్లో, మీ చదువుల్లో కావచ్చు, మీ జాబ్స్లో కావచ్చు, బిజినెసెస్లో కావచ్చు, మీ స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, అన్ని విషయాల్లో మీరు విజయవంతంగా ఉండాలని దేవుని సేవకుడిగా మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలని నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారని. ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం మీరు వీక్షిస్తున్నారు కదా, ఈ వాగ్దానం మీద మీరు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు సహాయం చేస్తాడని, ఆయన తోడు మీకు అనుగ్రహిస్తారని, ఆ వాగ్దానంలో దేవుడు మీ పట్ల నెరవేరుస్తారని. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా, ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. హల్లెలూయా. ఈ లోకంలో మనం కొన్నిసార్లు ఎంత మంచిగా ఉన్నా సరే మనకి ఎక్కడో దుక్కున శత్రువులు తయారవుతూనే ఉంటారు. ఎదుగుతుంటే తట్టుకోలేని వారు, కీడు చేయాలనుకున్నవారు, మోసం చేయాలనుకున్నవారు, పడేయాలనుకున్నవారు, నాశనం చేయాలనుకున్నవారు కొన్నిసార్లు ఎక్కడో చోటన ఉంటానే ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన ప్రవక్తన దేవునికి ఇష్టకరంగా ఉంటే, నీతి ప్రవక్తన, సత్ప్రవక్తన, పరిశుద్ధమైన ప్రవక్తన, న్యాయ ప్రవక్తన అయి ఉంటే దేవుడు మన శత్రువులందరినీ కూడా మిత్రులుగా చేస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, దేవుడు మన శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడని, లేదా శత్రువులే మనకు భోజనాన్ని ఏర్పాటు చేస్తారని. అంటే అర్థం ఏంటంటే, మన శత్రువుల ముందే, వారి కళ్ళ ముందే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, లేదా వారే మనకి సహాయం చేసేలా దేవుడు చేస్తాడని. హల్లెలూయా. దేవుడు అలాంటి గొప్ప మేలు చేయగలడని. ఎవరైతే ఇప్పుడు దాకా నీకు కీడు చేశారో, ఎవరైతే ఇప్పుడు దాకా నేను పాడు చేయాలనుకున్నారో వారే నీ అభివృద్ధికి సహాయం చేస్తారని. ఎవరైతే ఇప్పుడు దాకా నలుగురిలో నీ పేరుని చెడ్డగా చిత్రీకరించారో, నిన్ను అవమానాన్ని తీసుకువెళ్ళారో వారే నిన్ను గణపరుస్తారని, వారే నీ కోసం మంచిగా మాట్లాడతారని. దావీదు గారి జీవితంలో దావీదు గారు సౌలుకి చేసిందంతా మేలే. దావీదు గారు సౌలుకి సహాయం చేస్తాడని. అయితే సౌలు దావీదు గారి మీద విషపు చూపు నిలుపుతాడు, చంపేయాలనుకుంటాడు, పాడు చేయాలనుకుంటాడు. అయితే దావీదు ప్రవక్తన దేవునికి ఇష్టమైంది కాబట్టి, నీతి ప్రవక్తన, న్యాయమైన ప్రవక్తన కాబట్టి, ఏ సౌలు అయితే దావీదుని చంపాలనుకున్నాడో, శత్రువుగా ఉన్నాడో, అదే సౌలు దావీదుని పొగుడుతాడు. నువ్వు మంచివాడు దావీదు, నువ్వు ఉపకార బుద్ధి కలిగిన వాడు అని చెప్పి దావీదుని పొగుడుతాడు. నువ్వు రాజు అవుతావు అని పొగుడుతాడు. కేవలం సౌలు మాత్రమే కాదు, శత్రు రాజ్యమైన ఫిలిస్తీ దేశంలో ఉన్న రాజులు కూడా దావీదుని అంటారు, నీవు దేవదూత లాంటి వాడు అని. హల్లెలూయా. శత్రువులు దావీదు కోసం అంత మంచిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, దావీదు ప్రవక్తన దేవునికి ఇష్టకరంగా ఉంది కాబట్టి. హల్లెలూయా. నీ నుంచి మేలు పొందిన వారే నీకు శత్రువులు అయిపోయారు, నీ నుంచి సహాయం పొందిన వారే నీకు శత్రువులు అయిపోయారు. దావీదు సౌలు జీవితం అలాంటిదే. కానీ ఏ సౌలు అయితే మేలు పొంది దావీదు కీడు చేయాలనుకున్నాడో, అదే సౌలు దావీదుని పొగుడుతాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఒకవేళ సొంత కుటుంబస్తులే మీ జీవితంలో మీకు శత్రువులు అయిపోయారా? నా అనుకున్న వారే మీకు శత్రువులు అయిపోయారా? యోసేపు జీవితంలో సొంత అన్నల దగ్గరికి వెళ్తే బాగుంటుంది, సురక్షితంగా ఉంటాడని విశ్వాసంతో వెళ్ళిన యోసేపుని తీసుకువెళ్ళి అన్నలు అమ్మేస్తారు. తండ్రికి ఏమో తమ్ముడు చనిపోయాడని చెప్తారు. ఆ సమయంలో దేవుడు యోసేపుని హెచ్చించిన తర్వాత యోసేపు పగ తీర్చుకునే సమయం వచ్చినప్పుడు యోసేపు పగ తీర్చుకోలేదు, క్షమించాడు, ప్రేమతో చేరదీసుకున్నాడు యోసేపు వాళ్ళని. దేవుడు వారిని యోసేపుకి మరలా మిత్రులుగా చేశాడని. వారంతా కూడా యోసేపు దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేస్తారు, క్షమించమని అడుగుతారు. ఈరోజు నిజమే మీ జీవితంలో శత్రువులు ఉన్నారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయడం, వారిని మార్చమని దేవుని అడగడం, మన ప్రవక్తని ఇంకా మంచిగా మార్చుకోవడం. ఒకవేళ వారు మన సహాయం కోసం మన దగ్గరికి వస్తే మనము పగ తీర్చుకోకుండా సహాయం చేయాలని. అలా చేసినప్పుడు దేవుడు నీ శత్రువులందరినీ కూడా నీకు మిత్రులుగా మారుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన మీ ప్రతి శత్రువులందరినీ కూడా మిత్రులుగా మారుస్తాడు. ఇస్సాకు గారి జీవితంలో అబీమెలెకు అనే రాజు ఇస్సాకు అభివృద్ధి ఆపాలని, ఇస్సాకు ఆశీర్వాదం పొందుతుంటే, ఎదుగుతుంటే అడ్డుకోవాలని ఎంతో ప్రయత్నిస్తాడు. ఉన్నారా మీ జీవితంలో? మీ జాబ్స్లో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మీ కుటుంబస్తుల్లో కావచ్చు, మీరు ఎదుగుతుంటే మీ ఎదుగుదలను ఎలాగైనా ఆపాలనుకుంటున్నారా? అబీమెలెకు కూడా ఇస్సాకు జీవితం అలాంటి వాడే. కానీ అదే అబీమెలెకు వచ్చి ఇస్సాకుతో స్నేహం ఏర్పరచుకుంటాడు. ఎందుకు అంటే దేవుడు నీకు తోడైనాడు ఇస్సాకు అని చెప్పి స్నేహబంధానికి వస్తాడు. దేవుడు మీకు తోడై ఉంటే అలాంటి కార్యాలు జరుగుతాయని. షడ్రక్ మేషక్ అబేద్నెగోని
రాజు అగ్నిగుండంలో వేసేస్తాడు, 7 మంటను పెంచుతాడు. వేసిన వారు కూడా చనిపోతారు, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోకి దేవుడు తోడయ్యండి వారిని కాపాడతాడు. అప్పుడు దాకా శత్రువుగా ఉన్న నెబుకద్నెజర్ రాజు దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో తోడే ఉండడం చూసి వారికి మిత్రులుగా మారిపోయాడని, హల్లెలూయా, వారి పక్షాన మాట్లాడడం మొదలుపెట్టాడు, వారిని హెచ్చించడం మొదలుపెట్టాడని. ఈరోజు ఈ వాగ్దానం విశ్వసించండి. ఇప్పుడు దాకా మీకు కిడి చేయాలనుకున్నవారు, ఇప్పుడు దాకా మీ అభివృద్ధిని ఆపాలనుకున్నవారు, ఇప్పుడు దాకా మీ పేరుని చెడగొట్టాలనుకున్నవారు, వారందరినీ కూడా దేవుడు మీకు మిత్రులుగా మార్చి మీ పక్షాన వారిగా, మీ కొరకు మాట్లాడేవారుగా, మీకు సహాయం చేసేవారుగా, మీ అభివృద్ధికి సహాయం చేసేవారుగా దేవుడు వారు నిలబడతాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా యేసయ్య ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. శత్రువులు బాధ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక కృంగిపోతున్నారేమో తండ్రి. వారి పేరు పాడు చేసేవారు ప్రభా, వారి అభివృద్ధిని అడ్డుకునేవారు ప్రభా, వారి కీడు చేయాలనుకున్నవారు ప్రభా, వీళ్ళ నుంచే సహాయం పొంది ప్రభా వీళ్ళకే వ్యతిరేకంగా తిరిగేవారు ప్రభా, సొంత కుటుంబస్తులే వ్యతిరేకంగా తిరిగే సందర్భాలు ఏమో తండ్రి. ప్రభా వాళ్ళందరి విషయంలో మేలు చేయండి, శత్రువులు మిత్రులుగా మార్చండి. మా ప్రవక్తల్లో ప్రభా ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి అయ్యా ప్రభా. మీకు ఇష్టమైన ప్రవక్తను, నీతి ప్రవక్తను, న్యాయమైన ప్రవక్తను, పరిశుద్ధమైన ప్రవక్తను మాకు దయచేయమని దేవా ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య. మీకు వేలాది వందనాలు యేసయ్య. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మీరు తోడుగా ఉండండి, మీ సహాయాన్ని దయచేయండి, ఉన్నతమైన స్థానంలో ఉంచండి, దీవెనలు కుమ్మరించమని, కృపను గురించమని ప్రభు, గొప్ప కార్యాలు చేయమని ప్రభు, ప్రతి కన్నీటిని తోడమని దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.